నాయకుడు శివారెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి కందుకూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఇప్పటికే 175 సీట్లు రావడంతో నవసమాజ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు ఖరారైనట్టే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ బాజిరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏం కావాలరా నీకు? హోమా, రెవెన్యూ, ఫైనాన్సా? మా అయ్యని చంపినోడి ఫోటో కావాలి బాబాయ్. నువ్వు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండే పాటికి నటి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తాను కొడుకుని. ఇప్పుడు ఆ గొడవలను ఎందుకు లేరా, సరదాగా ఎంజాయ్ చేయి. సార్, మీ గురించి ఎవరో రవంట సిబిఐ నుంచి వచ్చారు. ఏం రవి, వేసేసావా? క్యాసెట్ సంగతి ఏమైంది? సారీ సార్, నా పేరు ఆంజనేయ ప్రసాద్. రవి ఫ్రెండ్ అని అతను రాలేకపోయాడు. థ్యాంక్ యూ సార్. ఊళ్ళో లేడా? జైల్లో ఉన్నాడు. హి వాజ్ అరెస్టెడ్. ఇంట్రాగేషన్ జరుగుతోంది. మీరు ఈ క్యాసెట్ గురించి టెన్షన్ పడుతున్నారని నేనే తీసుకొచ్చాను. కావాలంటే నువ్వు వాడిని చంపేసుకో, నేను అంటాను. రేపు నేను సీఎం అయిన తర్వాత నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ఇది నా వయసు కాదు, ఎవరో మిమిక్రీ చేశారు. ఇంకోసారి వినండి సార్. నిజంగా నాకు తెలియదు. సార్, మీకు పార్సల్. ఎవరేమన్నారు నిన్ను? వాడెవడో కానీ మీ సెక్రటరీ వాయిస్ కూడా బాగానే ఇమిటేట్ చేశాడు. వీడియోలు చూపిస్తేనే గ్రాఫిక్స్ అంటున్నారు. ఇంకా ఈ టెహల్కా టేపులు కోర్టుకి ఏం సరిపోతాయి? ఒకవేళ సరిపోయినా వాదనలు వాయిదాలు అయ్యేసరికి నువ్వు ఉండవు, నేను ఉండను. ఒప్పుకుంటాను, కానీ బయట శివారెడ్డి కొడుకున్నాడు చూసారా, వాడితోనే ప్రాబ్లం. కుర్రోడు కదా, కోర్టుకున్నంత ఓపిక వాడుకుంటదు. టేప్ వినగానే కాల్ చేస్తాడు. బాజిరెడ్డి గారు, శివారెడ్డి చేస్తే మీరు సీఎం అవుతారు, కానీ శివారెడ్డిని చంపితే మీరు నేరస్తుడవుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పార్థు, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. ఇల్లు, తాతయ్య, ప్రేమ, అన్నీ. నేనే నీకేమి ఇవ్వలేకపోయాను, కనీసం కప్పు కాఫీ కూడా. నేను నీ పేరు తీసుకున్నాను కాబట్టి దానికి చెడ్డ పేరు రాకుండా బతుకుతాను. అదే నేను నీకు ఇవ్వగలిగేది. శివారెడ్డిని మర్డర్ చేసిన వాడు యాక్సిడెంటల్గా పోయాడు. ప్లాన్ చేసిన వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా ఈ కేసులో మిగిలింది ఒకడే, నందు. ఇంకేం పారదు కవర్లు. గో, తాతయ్య గారికి సారీ చెప్పానని చెప్పు. బై ది బై, ఇంకా దీని అవసరం నీకు ఉండదనుకుంటా. ఎస్ఐ నన్ను వదలట్రా, చంపేస్తాడు. నాతో ఉంటే మిమ్మల్ని చంపేస్తాడు. వెళ్ళండి, వెళ్ళిపోండి. వాడు రాడన్నా, చంపేశాను.